నమస్తే అందరికీ. ఈరోజు వీడియోలో ప్యాకింగ్ కవర్స్ అనేటివి ఎక్కడ దొరుకుతాయి అండ్ కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి. ఈ కవర్స్ ఎక్కడ దొరుకుతాయి, అందులో అడ్రస్ ఫార్మాట్ ఎలా రాయాలి అండ్ ప్యాకింగ్ ఎలా చేయాలి, ఏ విధంగా డిటీడీసీలోనా లేకపోతే పోస్ట్ ఆఫీస్లోనా ఎలా పంపిస్తే ఛార్జెస్ తక్కువ పడతాయి, మనకు శారీస్ పైన మార్జిన్ ఎలా పడుతుంది అనేది పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. అయితే నేనైతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ప్యాకింగ్ కవర్స్, ఇవి వచ్చేసి నేనైతే ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. అయితే మనకు డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవాలి అంటే బేగం బజార్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. అయితే బేగం బజార్కి అంత దూరం మనం వెళ్ళలేము అనుకున్నప్పుడు ఆన్లైన్లో కూడా ఇవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఆన్లైన్లో వచ్చేసి మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి యాప్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి అయితే ఇవి మనకు సైజెస్ని బట్టి ఉంటాయి. నేను తీసుకున్నది వచ్చేసి 10x12 సైజ్ అనమాట. ఇందులో వచ్చేసి ఓన్లీ సింగిల్ శారీ మాత్రమే పడుతుంది. ఒకే పర్సన్ వచ్చేసి 2-3 శారీస్ అట్లా బుక్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఈ కవర్స్ అనేటివి మనకు యూజ్ అవ్వవు. కాబట్టి పెద్ద సైజు కవర్స్ కూడా మనం తీసుకోవాలి. అలాంటప్పుడు డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటేనే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. ఆన్లైన్లో వచ్చేసి పెద్ద సైజు కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే రేట్ వచ్చేసి 500 అబోవ్ ఉంది, 800 వరకు ఉందన్నమాట. చూడండి, ఈ ప్యాకింగ్ కవర్ వచ్చేసి ఇలా వచ్చింది. పైన దీనికి వచ్చేసి ఇలా పాలిథిన్ కవర్తో మనకు పౌచ్ లాగా వస్తుందన్నమాట. టోటల్గా 100 పీసెస్ అయితే వస్తాయి. 50 పీసెస్వి కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఈ కవర్ వచ్చేసి చూడండి, సింగిల్ శారీ మాత్రమే పడుతుంది. 2-3 శారీస్ కావాలి అంటే మాత్రం సపరేట్గా ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 2-3 శారీస్ ఒక్కరే బుక్ చేసుకున్నారంటే పెద్ద సైజు కవర్ కూడా మనకు కావాలి. కాబట్టి మనం డైరెక్ట్గా వెళ్ళి సైజెస్ చూసి తెచ్చుకుంటే బెటర్. చూడండి, ఈ కవర్కి వచ్చేసి పైన మనకు అడ్రస్ రాసి, ఇదిగో ఈ పౌచ్ కనిపిస్తుంది కదా పాలిథిన్ కవర్తోని, ఇలా ఈ పౌచ్లో మనం అడ్రస్ అనేది రాసి అందులో పెట్టేసి ఇక్కడ చిన్నగా స్టిక్కర్ లాగా వచ్చిందనమాట. అడ్రస్ అనేది కరెక్ట్గా మనకు ఏ పర్సన్ అయితే ఏ శారీ బుక్ చేసుకున్నారో ఆ శారీ కింద వాళ్ళు ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ సెండ్ చేస్తారు కదా, ఆ ఫుల్ అడ్రస్ అనేది నీట్గా మనం రాయాల్సి ఉంటుంది. అలాగే ఫ్రమ్ అడ్రస్ కూడా మనది రాయాలి. చూడండి, ఇక్కడ ఇలా స్టిక్కర్ అనేది కనిపిస్తుంది కదా, ఈ స్టిక్కర్ అనేది తీసేస్తే అక్కడ గమ్ ఉంటుందన్నమాట. అడ్రస్ అందులో పెట్టేసిన తర్వాత ఆ స్టిక్కర్ తీసేసి ఆ కవర్ని ఇలా స్టిక్ చేయాలన్నమాట. ఇలా స్టిక్ చేసేస్తే అది అక్కడ అతుక్కుపోతుంది. అండ్ శారీ లోపల పెట్టేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక స్టిక్కర్ అయితే వచ్చిందనమాట. చూడండి, ఈ స్టిక్కరు దీన్ని తీసేస్తే ఇక్కడ కూడా మనకు గమ్ అనేది ఉందన్నమాట. ఈ స్టిక్కర్ తీసేసి ఆ శారీ పెట్టిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేసి స్టిక్ చేసేసేయాలి. అప్పుడు శారీ అనేది ప్యాకింగ్ అయిపోతుంది అన్నమాట. ఈ 2 ప్లేసుల్లో మనము ఇట్లా స్టిక్ చేసిన తర్వాత మీ దగ్గర బ్రౌన్ కలర్ టేప్ కానీ వైట్ టేప్ కానీ అవైలబుల్ ఉంటే టేప్తో మీరు మంచిగా మళ్ళీ స్టిక్ చేసేసేయండి. ఎందుకంటే ప్యాకింగ్ అనేది నీట్గా ఉంటుంది, ఎటు పోకుండా. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను A4 సైజు పేపరు, వైట్ పేపర్ ఒకటి తీసుకున్నాను అనమాట. దీన్ని మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేశాను. అయితే ఈ పౌచ్లో కరెక్ట్గా ఇది సరిపోతుంది. దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి మధ్యలోకి కట్ చేసేసుకోవాలి. అప్పుడు మనకు ఏ పర్సన్ అయితే అడ్రస్ పెడతారో ఆ అడ్రస్ని ఇందులో ఫిల్ చేయాలన్నమాట. అంటే ఒక సైడ్ వచ్చేసి 2 అడ్రస్ అండ్ ఇంకో సైడ్ వచ్చేసి ఫ్రమ్ అడ్రస్. ఇక్కడ వాళ్ళ పూర్తి డీటెయిల్స్తో వాళ్ళ నేము, అడ్రస్, అలాగే సిటీ, పిన్ కోడ్ అవన్నీ రాయాలి. అటుపక్క వచ్చేసి ఫ్రమ్ అడ్రస్ అయితే రాయాలన్నమాట. ఇలా రాసి మనము అడ్రస్ ఫార్మేట్ కంప్లీట్ చేసి ఆ పౌచ్లో అయితే పెట్టేసేయాలి. ఎగ్జాంపుల్ కోసము నేనైతే ఇక్కడ నా అడ్రస్ని నేను పెడుతున్నాను. చూడండి, ఇది వచ్చేసి 2 అడ్రస్ అంటే నాది. ఫస్ట్ వచ్చేసి నేము, పర్సన్ శారీ బుక్ చేసుకున్న వాళ్ళ అడ్రస్ పెడతారు కదా, వాళ్ళ నేము అండ్ అడ్రస్ వాళ్ళ హౌస్ నెంబరు, కాలనీ అయితే కాలనీ, అండ్ నియర్ బై ఏది ఉంటుందో అంటే వాళ్ళ ఇంటికి దగ్గరలో ఏది ఉంటుందో, హాస్పిటల్ కానీ, స్కూల్ కానీ, కమ్యూనిటీ హాలు, గవర్నమెంట్ ఆఫీసెస్, ఇలా ఏవైతే బ్యాంకు, ATM ఇలాంటివి
ఏవైనా వాళ్ళకు దగ్గరలో ఉంటే నియర్ బై అని చెప్పేసి అది అక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ అలాగే విలేజ్, మండల్, డిస్టిక్ ఈ 3 మెన్షన్ చేయాలి. ఇంకొకటి వచ్చేసి సిటీ వచ్చేసి హైదరాబాద్ అని రాసినాను కదా, వాళ్ళ సిటీ ఏదైతే అది సిటీ ఒకటి. ఇంకొకటి తెలంగాణ స్టేట్ అయితే తెలంగాణ, లేదంటే వేరే స్టేట్ అయితే వేరే స్టేట్ అలా రాసేసి పిన్ కోడ్ నెంబర్ రాయాలి కంపల్సరీగా. అండ్ కింద వచ్చేసి కాంటాక్ట్ నెంబర్ రాయాలి. ఇలా పూర్తి డీటెయిల్స్ రాసుకోవాలన్నమాట. ఇలా పూర్తి డీటెయిల్స్ రాస్తేనే వాళ్ళకు పార్సల్ అనేది రీచ్ అవుతుందన్నమాట. అండ్ ఫ్రమ్ అడ్రస్ ఎందుకు అని అంటే, ఫ్రమ్ అడ్రస్ వచ్చేసి మనది ఉంటుంది, ఎవరమైతే పంపిస్తామో వాళ్ళది ఉంటుంది అనమాట. ఎందుకు ఫ్రమ్ అడ్రస్ కంపల్సరీ అంటే, ఒకవేళ మనం పంపించిన తర్వాత వాళ్ళు ఇంట్లో లేకపోయినా, ఎక్కడికైనా ఊరికి వెళ్ళినా పార్సల్ అనేది వాళ్ళు రిసీవ్ చేసుకోకపోతే ఆ పార్సల్ రిటర్న్ మనకు వస్తుందన్నమాట. అలా మనకు రిటర్న్ రావాలి అంటే మన అడ్రస్ కంపల్సరీగా ఉండాలి. కాబట్టి మన అడ్రస్ కూడా కంపల్సరీగా రాయాలన్నమాట. పార్సల్ వాళ్ళకి రీచ్ అవ్వకపోతే అది రిటర్న్ తిరిగి మనకు వస్తుందన్నమాట. అందుకని మన అడ్రస్ కూడా అక్కడ ఉంటుంది. ఇది అడ్రస్ ఫార్మేట్ టోటల్గా. అండ్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్కి నాది వచ్చేసి లక్ష్మిత ఫ్యాషన్ కలెక్షన్ అని ఉంది కదా, అక్కడ లక్ష్మిత ఫ్యాషన్ అని పెట్టేసి కాంటాక్ట్ నెంబర్ అండ్ అలాగే హైదరాబాద్ సిటీ, స్టేట్ ఇవి ఇక్కడ ఫ్రమ్ అడ్రస్లో ఇచ్చేసాను అనమాట. ఇలా మీరు బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు అడ్రస్ ఫార్మేట్ని ఇలా రాసి ఆ పౌచ్లో పెట్టేసి శారీ ప్యాకింగ్ చేసి పంపించేసేయడమే. అయితే ఈ డీటెయిల్స్లో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే తెలియజేయండి. నేను ఒకవేళ నాకు తెలుసు అనిపిస్తే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానన్నమాట. చూడండి, ఇలా పెట్టేసి ఇక్కడ స్టిక్కర్ తీసేసి దాన్ని అక్కడ స్టిక్ చేసేసేయాలి. ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంది కదా, ఇది తీసేస్తే ఆ పైన పాలిథిన్ కవర్ ఉంది కదా, అది అనేది స్టిక్ అయిపోతుంది. ఇది తీసి చూపిస్తాను చూడండి. ఇది కొంచెం తీస్తాను, ఇలా ఆ స్టిక్కర్ అయితే వచ్చేస్తుంది. అండ్ అక్కడ గమ్ ఉంటుంది, ఈ కవర్ వచ్చేసి ఇక్కడ అతుక్కుపోతుంది. ఇలా పైన కూడా ఇంకొక స్టిక్కర్ వస్తుందని చెప్పాను కదా, శారీ లోపల పెట్టిన తర్వాత ఆ పైన వచ్చిన స్టిక్కర్ని కూడా మనము స్టిక్ చేసేసేయాలి. చూడండి, ఇది ఇలా అయిపోయిన తర్వాత ఇందులో శారీ పెట్టేసి ఈ స్టిక్కర్ కూడా తీసేసేయాలి. ఇలా తీసేసి దాన్ని కొంచెం ఫోల్డింగ్ చేసి ఇలా స్టిక్ చేసేయడమే. అయితే ఇలా 2 ప్లేసుల్లో మనము స్టిక్కర్స్ తీసేసి ఇలా ఫోల్డింగ్ చేసి స్టిక్ చేస్తాం కదా, ఆ ఫోల్డింగ్ పైన మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గర బ్రౌన్ కలర్ టేపు, వైట్ టేపు ఏదైనా టేప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా టేప్ అయితే వేసేసేయండి. ప్యాకింగ్ అనేది ఎటు పోకుండా కదలకుండా నీట్గా ఉంటుందన్నమాట. అది ఇంకొకటి పోస్టల్ అండ్ డిటిడిసి వీటి గురించి కదా చెప్పాలి ఇప్పుడు. అయితే నేను వచ్చేసి ఫస్ట్ డిటిడిసిలో పంపించాను. ఎందుకు అంటే కొత్తగా స్టార్ట్ చేశాను కదా, వాళ్ళకు తొందరగా రీచ్ అవుతే నాకు కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది అండ్ వాళ్ళకి నమ్మకం కూడా కలుగుతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే నేనైతే డిటిడిసిలో పంపించాను అనమాట. అయితే డిటిడిసిలో చాలా ప్రైస్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 150 రూపీస్ తీసుకున్నారు వాళ్ళు. అంటే ఇది ఏపీకి బుక్ చేసుకున్నారనమాట. అయితే 150 రూపీస్ తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి 1/2 kg మాత్రమే ఉంది. 1/2 kgకే వాళ్ళు 150 రూపీస్ అయితే ఛార్జ్ చేసిరనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి హైదరాబాద్ లోకలే, అయితే వాళ్ళకు అది కూడా 1/2 kg లోపే ఉంది, అంటే 490 గ్రామ్స్ అట్లా ఉందన్నమాట. దానికి కూడా వాళ్ళు ఎంత తీసుకున్నారు అంటే 115 రూపీస్ తీసుకున్నారు, అంటే 115 రూపాయలు తీసుకున్నారనమాట. కాబట్టి ఈ డిటిడిసిలో ఛార్జెస్ అయితే చాలా పడుతున్నాయి అన్నమాట. నేనైతే ఇది ఫేస్ చేశాను. ఫస్ట్ డిటిడిసిలో పంపిస్తే తొందరగా రీచ్ అవుతాయి అండ్ క్లయింట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్లో డిటిడిసిలోనే పంపించాను. అండ్ తర్వాత నేను పోస్ట్ ఆఫీస్ గురించి పూర్తిగా తెలుసుకొని అక్కడికి వెళ్ళి అక్కడైతే పంపించాను అనమాట. అండ్ దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అయితే ఈ డిటిడిసి వాళ్ళతో మనము రెగ్యులర్గా పంపిస్తామని చెప్పేసి వాళ్ళతో డీల్ చేసుకోవాలన్నమాట. అంటే ఇలా రెగ్యులర్గా పార్సల్స్ వస్తాయి, మీరు వేస్తే ఎంత తీసుకుంటారని చెప్పేసి వాళ్ళతో సపరేట్గా మాట్లాడుకుంటే అప్పుడు రేట్స్ అనేటివి తగ్గుతాయంట. ఇది నాకు ఒకరు చెప్పారు.
అయితే వాళ్ళైతే ఏపీకి అయితే 150 రూపీస్, హైదరాబాద్ లోకలే ఎల్బీ నగర్కి అయితే 115 రూపాయలు అయితే వీళ్ళు తీసుకున్నారనమాట. అండ్ రెగ్యులర్గా పంపిస్తాము అని చెప్పేసి మాట్లాడుకుంటే మాత్రం తగ్గిస్తారని అయితే తెలిసింది. కానీ చాలా ప్రైజెస్ అయితే ఉన్నాయి ఇందులో. డిస్టెన్స్ని బట్టి వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారనమాట. అంటే లైక్ అదర్ స్టేట్స్, అదర్ డిస్ట్రిక్ట్స్ అట్లా ఉంటే డిస్టెన్స్ని బట్టి వాళ్ళు ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నారనమాట. అండ్ ఇది వచ్చేసి పోస్ట్ ఆఫీస్లో నేను పంపించిన దానిదనమాట. వాళ్ళు అయితే మనకి ఈ విధంగా ఇస్తారు స్లిప్. అండ్ ఇక్కడ వచ్చేసి ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది, అలాగే వెయిట్ ఉంటుంది. ఇందులో పోస్ట్ ఆఫీస్లో వచ్చేసి ఛార్జెస్ తక్కువగానే పడతాయి, కాకపోతే ఇది రీచ్ అవ్వడానికి 1 వీక్ టైం అయితే కంపల్సరీగా పడుతుందన్నమాట. ఇందులో వచ్చేసి స్పీడ్ పోస్ట్ అని కూడా ఉంటుంది. అది వచ్చేసి స్పీడ్ పోస్ట్ అయితే 3 to 5 డేస్లో రీచ్ అవుతుందంట. అండ్ ఇది వచ్చేసి 1 వీక్ టైం పడుతుంది నార్మల్ అయితే. నార్మల్కి అయితే 45 రూపీస్ నుంచి 60 రూపీస్ వరకు వెయిట్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు కూడా. అయితే వెయిట్ వచ్చేసి 500 గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ ఉంటే వాళ్ళు 45 రూపీస్, అండ్ హాఫ్ కేజీ కంటే 10 గ్రామ్స్ ఎక్కువ ఉన్న ఛార్జెస్ అనేటివి ఇందులో కూడా 18 రూపీస్ అట్లా పెరుగుతుందన్నమాట. అంటే ప్రతి 500 గ్రామ్స్కి 18 రూపీస్ అట్లా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట ఇది కూడా. అయితే ఇది వచ్చేసి 1 వీక్ టైం అయితే పడుతుంది. అండ్ నాకైతే ఈ పోస్టలే బెటర్ అనిపించింది. ఎందుకంటే మనం చేసే శారీస్ బిజినెస్కి ఆన్లైన్లో అయితే చాలా పోటీ అయితే ఉంది కదా, అండ్ మనకు మార్జిన్ కూడా చాలా తక్కువ పడుతుంది. కాబట్టి ఆ మార్జిన్లోనే ఈ 45 రూపీస్, 45 నుంచి 60 లోపు మీరు వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఈ స్లిప్ పైన ట్రాకింగ్ నెంబరు, ఎన్ని గ్రామ్స్ ఉంది, ఎంత అమౌంట్ పే చేసామనేది క్లియర్గా ఉంది, చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి శారీ వచ్చేసి 490 గ్రామ్స్ అయితే ఉందన్నమాట. ఈ 490 గ్రామ్స్కి నేనైతే 42 రూపీస్ అనేది పే చేసిన అనమాట. చూడండి, మీకు కావాలంటే కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను. 42 రూపీస్ మాత్రమే పే చేశాను అనమాట. అది హన్మకొండకి బుక్ అయింది. ఇది కనిపిస్తుందా? 42 రూపీస్ పే చేసి పంపించాను అనమాట. ఇది ఏంటి అంటే మనకు డిటీడీసీ కంటే ఈ పోస్టలే బెటర్ అని నాకు అనిపించింది. అంటే డబుల్ మార్జిన్ వాళ్ళు చూసుకుంటున్నారు డిటీడీసీ వాళ్ళైతే. అంటే వాళ్ళు ఏంది అంటే మనకు పార్సల్ ఏదైనా అకేషన్ ఉండి, బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ అలా ఉంది, మాకు తొందరగా రీచ్ అవ్వాలి అనుకుంటే మాత్రం డిటీడీసీలో పంపించాలి. అప్పుడు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే వాళ్ళ నుంచి తీసుకోవాలి. లేదు అంటే పోస్ట్ ఆఫీసే బెటర్ అనమాట. మాకైతే పోస్ట్ ఆఫీసు దగ్గరలోనే ఉంది, ఒక 1 కిలోమీటర్ అట్లా పడుతుందన్నమాట. ఇది వచ్చేసి చిత్రపురి కాలనీ. ఇది మాకు 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. చూడండి, ఇది పోస్ట్ ఆఫీస్ అనమాట. చుట్టూ అపార్ట్మెంట్లు అయితే ఉంటాయి. ఇది పోస్ట్ ఆఫీస్ డీటెయిల్స్. ఇలా లోపలికి వెళ్తే ఇలా ఫస్ట్ కౌంటర్ దగ్గరే ఆర్డర్స్ అయితే వాళ్ళు తీసుకొని మనకు ఇలా స్లిప్ అయితే ఇస్తారనమాట. చూడండి, ఇక్కడ ఇవ్వచ్చు మనము. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.